నడవడానికి తగిన శక్తిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాలలో బైబిల్ ఉంటుంది, వారు చెప్పులు తెగిపోలేదు, వారి కాళ్ళు వాయలేదు, వారి బట్టలు మాయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను ఆరాధిస్తున్న సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? వారి కాళ్ళు వాయలేదు, చెప్పులు తెగలేదు, దేవుళ్ళారా బట్టలు మాయలేదు. ఎంత ఉన్నతమైన దేవుడు! మానవుడి జీవితాల్లో అలా కాదు. మానవుడు పెట్టినప్పుడు పెట్టి, చూసినప్పుడు చేసినప్పుడు ఏదో ఒకటి ఇస్తున్నంత కాలమే మంచివాడు. కానీ నా దేవుడు అలా కాదు. మన పరిస్థితులన్నీ చూస్తూ ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏం ఇవ్వాలో, ఎవరికి ఎలా ఇవ్వాలో, ఇస్తే వీడు ఉంటాడా ఉండడా, ఇవ్వకపోతే ఉంటాడా ఉండడా, ప్రతిదీ కూడా ఆలోచన కర్త ఆయన. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ఆలోచనని ఎరిగిన దేవుడు. అందుకనే ఎవరిని ఎప్పుడు ఎలాగూ దీవించాలో కూడా దేవుడికి స్తోత్రం.